My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే మన ఫ్యామిలీలలో అన్నిటికంటే పెద్ద గొడవలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ద రీజన్ ఇస్ మనము ఫ్యామిలీ మెంబర్స్ని గుడ్డిగా నమ్ముతాము. మనము లైఫ్లో వేరే ఏరియాస్లో ఓకే, అది బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదన్నా కొన్నప్పుడు ప్రతి ఒక్క వేరే డిపార్ట్మెంట్స్లో మనము ఒక అగ్రిమెంట్ డాక్యుమెంట్ పెట్టుకుంటాము. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా ఓన్లీ వర్బల్గా మనము కూర్చొని మాట్లాడుకుంటాము, లేకపోతే ఫోన్ పైన మాట్లాడుకుంటాము అంతే. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అది డబ్బు గురించి కావచ్చు, అది ఆస్తి గురించి కావచ్చు, అది ఎవరు ఏ పనులు చేస్తారు దాని గురించి కావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 5 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఒకరు వంట వండుతున్నారు, ఒకరు క్లీనింగ్ చూసుకుంటున్నారు, ఒకరు డబ్బు సంపాదిస్తున్నారు, రకరకాల పనులు ఒక్కొక్కరు చేస్తున్నారు. సో దాంట్లో ఏదో గొడవ వచ్చింది. ఏంటంటే నేను ఎక్కువ పని చేస్తున్నాను, నువ్వు పని చేస్తలేవు అని ఇలాంటి గొడవలు వస్తాయి. అలాంటప్పుడు మీరేం చేస్తారు? మా అంటే కూర్చొని మాట్లాడుకుంటారు. ఓకే, ఇప్పటి నుంచి నువ్వు ఈ పని చెయ్యి, నేను ఇది చేస్తా అని ఒక డిస్కషన్ చేసుకుంటారు. దాంట్లో ఎదుటి మనిషి తలూపుతారు, ఓకే అంటారు. దాని తర్వాత ఇంకొక 15 days, 1 month, 2 months తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్సే ఏ మాటకైతే వాళ్ళు అగ్రీ చేశారు, ఏ మాటకైతే వాళ్ళు ఎస్ అన్నారు, తలూపారు, అదే మాట నేను ఎప్పుడు చెప్పిన ఆ మాట నేను ఇది అనలేదు అని అంటారు మన ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ మంచిగా గుర్తు చేసుకోండి, మీసారిది మీతోని ఇది ఎన్నిసార్లు అయిండొచ్చు. ఓకే, ఆ ఫ్యామిలీ మెంబర్ వైఫ్ కావచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్ హస్బెండ్ కావచ్చు, మదర్, ఫాదర్, పిల్లలు, బ్రదర్స్, సిస్టర్స్, ఆంటీలు, అంకుల్ ఎవరన్నా కావచ్చు. కానీ ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎన్నోసార్లు జరిగిండొచ్చు. ఒక ప్రాపర్ వర్బల్ అగ్రిమెంట్ అంటే మాటలతో మనం ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని నెలల తర్వాత, లేకపోతే ఒక 1 year తర్వాత నేను ఇట్లా చెప్పలేదు, నేను ఇలా చెప్పలేదు, లేకపోతే ఆ మాటని మ్యానిపులేట్ చేసి అంటే వెనక ముందుకు తిప్పి కొద్దిగా మాడిఫై చేసి చెప్తారు. అప్పుడు మనము ఇట్లా మాట్లాడుకోలేదు కదా, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని అలాంటివి వస్తాయి. అండ్ బయట వాళ్ళన్నా మనల్ని బాధ పెట్టనీకి ఒక్కసారి ఆలోచిస్తుండొచ్చు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని బాధ పెట్టనీకి ఒక్కసారి కూడా ఆలోచించరు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ అన్ఫార్చునేట్లీ ఇది బాధాకరమైన విషయం, కానీ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ మన లైఫ్లో మనకి అన్నిటికంటే ఎక్కువ బాధ ఇచ్చేది మన ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళు కాదు. సో మీ ఫ్యామిలీలో ఎలాంటి డిస్కషన్ జరిగినా, అది ఒక పర్సన్తో జరిగినా, అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో జరిగినా, ఓకే, మీ డిస్కషన్ మీ పేరెంట్తో జరిగినా, బ్రదర్ సిస్టర్తో జరిగినా, లేకపోతే మొత్తం ఫ్యామిలీ కూర్చొని ఒకసారి మాట్లాడుకున్నా, పుట్ ఇట్ డౌన్ ఆన్ అ పేపర్, పెన్ పేపర్ తీసుకొని రాయండి. ఓకే, ఇవాళ సో అండ్ సో డిస్కషన్ జరిగింది, విత్ హూమ్, ఓకే, వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ డిస్కషన్, అసలు అక్కడ అగ్రిమెంట్ ఏమైంది. ఓకే ఓకే నువ్వు ఈ పని చేస్తా అన్నావు, నేను డబ్బు సంపాదిస్తానా, నేను ఈ విషయానికి ఇంత డబ్బు ఇస్తా, ఇది అగ్రిమెంటు. ఓకే, రాసుకోండి. అంటే డబ్బు మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఓకే రాసుకోండి, సైన్ చేయండి, అందరి కింద సైన్ చెయ్యాలి. ఇంకా దాన్ని మీ సెల్ ఫోన్తో ఒక ఫోటో తీసుకొని మీ ఈమెయిల్లో కూడా స్టోర్ చేసుకోండి డాక్యుమెంట్. మీకు అనిపిస్తుండొచ్చు ఏంటి ఫ్యామిలీ మెంబర్స్తో అగ్రిమెంట్లా? ఎస్, ఫ్యామిలీ మెంబర్స్తోనే అగ్రిమెంట్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్సే రేపటి దినము అగ్రిమెంట్ లేకపోతే మొత్తానికి మాటని మార్చేసి ఈ మాట నేను ఎప్పుడు చెప్పినా నేను అనలేదు ఈ మాట అంటారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కోపంలోకి వస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎప్పుడైతే మీరు అగ్రిమెంట్ సైన్ చేయండి అంటారు, ఓకే,
దే విల్ ఫీల్ ఇదేంటి మన మధ్యలో మనకు నమ్మకం లేదా, లేదు 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 చెప్పండి. ఓకే, సరే నాకు నమ్మకం ఉంది కానీ రేపటి దినము నా మతిమరపు వచ్చేసింది అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయింది నేను మర్చిపోయిన చెప్పింది, అప్పుడు ఎట్లా? ఓకే, నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ట్రస్ట్. ట్రస్ట్తోని జీవితాలు ముందుకెళ్ళవు, అగ్రిమెంట్తోని జీవితాలు ముందుకెళ్తాయి. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు చలో పేపర్ పెన్ రాసుకుందాం సైన్ చేద్దాము అని అన్నప్పుడు వాళ్ళు నేను చెయ్యా అంటే అక్కడనే అర్థమైపోయింది వాళ్ళకు ఆ అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేయాలి, ఆ మాట పైన నిలబడాలి అనే ఇంటెన్షనే లేదు. వాళ్ళు నిలబడరు, అందుకే సైన్ చేస్తలేరు. క్లియర్గా మీకు అక్కడనే అర్థమైపోతుంది. మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఓకే, మీ ఫ్యూచర్ హస్బెండ్ని కలిసినా ఫ్యూచర్ వైఫ్ని కలిసినా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఓకే, అది ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే అమ్మాయి అంటుండొచ్చు నేను మ్యారేజ్ తర్వాత జాబ్ చేస్తా, అప్పుడు హస్బెండ్ అంటుండొచ్చు ఓకే అని, కానీ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ జాబ్ చేయొద్దు అని వైఫ్ అనొచ్చు. ఇప్పుడు ఆ టైంలో వైఫ్ ఏంది మ్యారేజ్ ముందు మీరు ఓకే అన్నారు కదా జాబ్ చేయడానికి అంటే నేను ఎప్పుడు అన్నా అని హస్బెండ్ అన్నాడు అనుకోండి, వాట్ విల్ యూ డూ? సో రాపించుకోండి, రైట్ ఇట్ డౌన్. మీరు ఫిజికల్గా ఒక దగ్గర లేరనుకోండి, సింపుల్గా ఈమెయిల్లో ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఓకే, ఈమెయిల్ అనేది ఇవాళ రేపు కొద్ది గొప్ప చదువుకున్న మనిషికి ప్రతి ఒక్కరికి ఉండాలి. రైట్, సో ఈమెయిల్లో రాసి ఈ డిస్కషన్ జరిగింది మన మధ్యలో అని రాయండి. ఆ పర్సన్ కూడా ఐ అగ్రీ టు దిస్ అని రిప్లై చేయాలి. ఓకే ఫైన్, ఈమెయిల్ లేదనుకోండి వాట్సాప్లో పంపించుకోండి, దాన్ని కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ ఐడియా చిన్న చిన్న డిస్కషన్ల నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది మీకు. ఈ అగ్రిమెంట్లు కోర్టులో చెల్లవు. దీస్ ఆర్ డొమెస్టిక్ సివిల్ పర్సనల్ అగ్రిమెంట్స్. ఓకే, అయినా నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోలేకపోతే లీగల్గా కోర్టుకి వెళ్ళి దాంట్లో మీనింగే లేదు. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ మన ఇంటి విషయాలు మనం సాల్వ్ చేసుకోవాలి. కోర్టుకి తీసుకెళ్ళి మన రెస్పెక్ట్ మనం ఎప్పుడు తీసుకోవద్దు. ఆల్రైట్, మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ తెలిసినంత మంచిగా ఆ జడ్జికి మనం ఏందో తెలియదు. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి ఆ జడ్జి ముందు పెట్టి మన రెస్పెక్ట్ మనం తీసుకునే అవసరం మనకు లేదు. సో ఈ అగ్రిమెంట్లు కోర్టు ముందు చెల్లవు. కానీ రేపటి దినం ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ నేను ఇలా చెప్పలేదు ఎప్పుడు చెప్పినా అంటే అది 1 month తర్వాత కావచ్చు, 5 years తర్వాత కావచ్చు, 10 years తర్వాత కావచ్చు, ఈ అగ్రిమెంట్ చూపించవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు నేను చెయ్యా అని చెప్పొచ్చు. కానీ కనీసం ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది. ఓకే నువ్వు అప్పుడు అగ్రీ చేసినావు ఇప్పుడు చేస్తలేవు అని ముఖం పైన చెప్పనీకి ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా టు సాల్వ్ 99% ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. అందరూ దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్లో చెప్పండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది. నేను ఇలాంటిది చెయ్యకుండా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను. నేను కూడా రీసెంట్గా నేను నేర్చుకున్న ఇది 39 నా ఏజ్, మొన్న నేను నేర్చుకున్నా ఇలాంటి అగ్రిమెంట్స్ ఉండాలి అని. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటి. మన ఛానల్కి వెళ్ళండి, చూడండి. లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, బిజినెస్ అన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి. సో టేక్ కేర్. మీకు నాతో పర్సనల్గా మాట్లాడాలని ఉందనుకోండి ఇలాంటి టాపిక్స్ గురించి, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ పర్సనలీ, సింపుల్ నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. onewaytolife.comకి వెళ్ళి ఓకే సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. అంటే వెబ్సైట్ పేరు ఓకే ఫస్ట్ ఉంటుంది, లేకపోతే సింపుల్గా బ్రౌజర్లో టైప్ చేయండి onewaytolife.com. వెబ్సైట్కి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదవండి. మీరు నాతో పర్సనల్ కన్సల్టింగ్ తీసుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు. అండ్ నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి, వెబ్సైట్లోనే ఉంటుంది వాట్సాప్ ఐకాన్, క్లిక్ చేసి, లేకపోతే ఈమెయిల్ కూడా పంపించవచ్చు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. Bye-bye.